రైట్. విజయభాస్కర్ గారు, ముఖ్యంగా ప్రతిపక్షాలను అణిచివేసే ధోరణి, కేసులు పెట్టి వేధించడం తప్పించి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్పించి ప్రజలకు చేసింది ఏమీ లేదనేది వైసీపీ చెప్తున్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదండి. యువగళం పాదయాత్ర సమయంలో లక్షలాది మంది యువగళం పాదయాత్ర 3000 పైచిలకు కిలోమీటర్ల సుదీర్ఘమైన ఆ పాదయాత్రలో అప్పటికే రాష్ట్రంలో ప్రజలు అస్వతంత్రులుగా అణిచివేతకు గురై, దౌర్జన్యాలకి దాడులకి గురై, హత్యలకి గురై, దోపిడీలకు గురై, ప్రజాధనాన్ని, ప్రజల యొక్క పబ్లిక్ ప్రాపర్టీస్ని నిర్భయంగా నిర్బంధంగా దోచుకుంటుంటే పోతే సహించలేనటువంటి ఆ ప్రజలు ఈ శాసనాలను ఉల్లంఘిస్తూ, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తూ, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా, నరమేధమే ప్రధాన ధ్యేయంగా పరిపాలన సాగుతుందని చెప్పి ప్రజలులో భయాందోళన నెలకొన్న పరిస్థితుల్లో యువగళం పాదయాత్రకు వచ్చే లోకేష్ బాబుకి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనేక మంది అన్ని రంగాలకు సంబంధించి కార్మికులు, కర్షకులు, పారిశ్రామికులు, అదేవిధంగా ఉద్యోగులు, ఎంతో మంది అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, వాళ్ళ కడగండ్లని, వాళ్ళ ఈతి బాధల్ని, ఆ విధంగా రకరకాల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆ సందర్భంగా కొంతమంది ఉద్యోగుల నడవడిక, వారు ఏ విధంగా శాసనాలను ఉల్లంఘిస్తున్నారు, ఏ విధంగా అవినీతి దోపిడీలో పాల్పడుతున్నారు, పోతే ఏ విధంగా కొంతమంది అధికారులు కక్షగట్టి ప్రజలను సాధిస్తున్నారు, అదేవిధంగా ఏ పాలకులు, ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ ఏ విధంగా దౌష్టానికి పాల్పడ్డారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఎక్కడ మీద అణచివేత చర్యలు చేపట్టారు, ఇవన్నీ చెప్తూ ఉంటే అవన్నీ గుర్తు పెట్టుకోవడానికి, ఆయన మానవ మాత్రుడే కాబట్టి వాటన్నిటిని గుర్తు పెట్టుకోవడానికి ఒక పుస్తకం తీసుకొని, నోట్బుక్ తీసుకొని, ఇవన్నీ 3300 పైచిలుకు కిలోమీటర్ల ఆయన మహాప్రస్థానంలో వీటన్నిటిని నోట్ చేసుకున్నాడు. అంటే ముఖ్యంగా విజయభాస్కర్ గారు, రెడ్ బుక్ విషయంలో టీడీపీ చెప్తున్న మాట అదే అయినప్పటికీ కూడా వాస్తవ రూపంలో ఇదంతా కక్ష సాధింపు చేస్తున్నారు, వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనేది కదా వాళ్ళు చెప్పేది. మీరు వినాలి, చెప్పాలి. ఇక్కడ పుస్తకంలో ఆయన ఏమైతే రాసుకున్నాడో దాన్ని ఎన్నికల నాడు ఎలక్షన్లలో ప్రతిబింబింప చేశారు. ఏవైతే ఈయన రాసుకున్నాడో ప్రజలు అస్వతంత్రులుగా ఉన్నారు, ప్రజలు ఆందోళనతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, పోతే వీళ్ళ మీద ఏ విధంగా దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, పబ్లిక్ ప్రాపర్టీస్ ని, వ్యక్తిగత ప్రాపర్టీస్ ని ఏ విధంగా కబ్జాలు చేశారు, వీటన్నిటి మీద ఆయనకి లోకేష్ బాబుకి ఏ అయితే మొరబెట్టుకున్నారో వాళ్ళ మొరని వాళ్ళ ఓటు రూపంలో బట్టే కదా మాకు 164 సీట్లు, 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెల్లడించే విధంగా వారి యొక్క ఆందోళన ఎన్నికల్లో ప్రతిఫలింప చేశారా లేదా, అది ఒకటేనండి రుజువు. అదే ఆ యొక్క ప్రజల బాధలు గాథలే ఆ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్టవుతుంది? లోకేష్ బాబు మీద ఆ విధమైన ముద్ర ఎట్లేస్తారు? మరి అది ప్రజల కష్ట సుఖాలని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య నాయకుడిగా ఆయన ప్రజల మధ్యకి పోయినప్పుడు వాళ్ళు చెప్పిన వివరాలను రాసుకున్నాడు. వాటిని మేము అమలు చేస్తాం, వచ్చిన తర్వాత మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళందరినీ కేసులు బనాయిస్తాము, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం, వ్యవస్థలను కాపాడుతాం. ముఖ్యంగా వ్యవస్థల గౌరవాన్ని కాపాడడానికి, అవినీతిని దోపిడీ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేయించడానికి, సిబిఐ కేసులు పెట్టడానికి, సిఐడి ద్వారా ఇన్వెస్టిగేట్ చేయడానికి, అదేవిధంగా ఆ రెడ్ బుక్ లో రాసుకున్న వాటిని మొదలు పెట్టక ముందే గొగ్గోలు పడుతున్నారు. ఈ గొగ్గోలు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, చక్రవర్తి చేయొచ్చు, హింసాకాండగా పాల్పడవచ్చు, హత్యలు చేయొచ్చు. మా జోలికి మీరు రాకూడదు. అంటే ఎలాంటి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము నడుచుకోవాలి. ప్రజల ఆకాంక్షలు శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్రజా సమస్యలపై ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం మంచి పద్ధతి అయినప్పటికీ కూడా అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన దానికి మీరు అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారు. ప్రతిపక్షంగా మీరు అసెంబ్లీలో వీటి మీద చర్చించాలి, వీటి మీద చర్చించకుండా తప్పించుకుంటున్నారు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. మా శాసనసభ్యులు 11 మంది శాసనసభ్యులు లిఖితపూర్వకంగా ఇచ్చేటటువంటి ప్రశ్నలకే సమాధానం చెప్పలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందండి.
ఇక వారు ఏమంటున్నారంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఏదో మంత్రం చదువుతా ఉన్నారు. వీళ్ళు 5 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి విశాఖలో సదస్సులు పెట్టుకొని గ్రౌండింగ్ అయినటువంటివి కేవలం 49,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. 2 సంవత్సరాల కరోనా ఉన్నప్పటికీ కూడా నేను కేటగారికల్ గా చెప్తానండి. 2 సంవత్సరాల కరోనా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు 34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. అదేవిధంగా మేము జీరో నుంచి ఎట్లా బయలుదేరుతామని చెప్పేసి వారు పూడి తిరుపతిరావు గారు అంటున్నారు. రైట్. ఆ జీరో నుంచి బయలుదేరితేనైనా భోగాపురం 38% పూర్తి అయిపోయిందని చెప్పేసి ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు అందరూ పోయి అక్కడ కూర్చొని సమావేశమై 38% పూర్తి చేసినందుకు అధికారులకు శుభాకాంక్షలు చెప్పింది మీరు. ఇదంతా కాదండి, ఇదంతా మీరు అభూత కల్పనలో అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు టైం అయింది. ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై అసెంబ్లీకి వచ్చి చర్చించే అవకాశం ఈ 11 మందికి ఉందా లేదా అదొక్కటి చెప్పేసేయండి. సార్ డైవర్ట్ మీరు అరాచకాల గురించి చెప్తే ఒక ఆడబిడ్డను పట్టుకొని ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆడబిడ్డను చిన్న పిల్లవాడి ముందు కట్టేసి కొట్టిన దానికన్నా అరాచకమే ఉంటుందండి. అనంతపురం జిల్లాలో 14 ఏళ్ల ఆడపిల్లని స్కూల్ పిల్లని నెలల టైం అయింది సార్, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పూడి తిరుపతిరావు గారు, విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు.